మాజీ మంత్రి జోగు రామన్నను ఆదిలాబాద్లోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగా జోగు రామన్న ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఇట్లా చదువుకున్నటువంటి విద్యార్థులకు, గ్రాడ్యుయేట్లకు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు డబ్బులు ఇస్తా అని చెప్పినావు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినావు, మహాలక్ష్మి పేరుతోటి అక్కా చెల్లెళ్లకు 2500 పెన్షన్ ఇస్తాయి. ఇవన్నీ ఏమి ఇస్తలేవు. కాబట్టి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్తే దాడులు చేసే పరిస్థితి ప్రజలలో వచ్చింది. కాబట్టి అర్థం చేసుకొని ఈ సబ్జెక్ట్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాం. బిడ్డ, మేము దలుచుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ ఎంపీలు కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవడైనా కావచ్చు, గ్రామాలకు వస్తే గ్రామస్తులే స్వచ్ఛందంగా ఇలా నిర్బంధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇలా నిన్న ఒక్క తప్పుతోటి ఇలా రాష్ట్రం అంతా కూడా ఎట్లయిపోయింది, అల్లకల్లోలం అయిపోయింది. నువ్వు పోలీసులని పెట్టి పోలీసుల పహారాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎన్ని రోజులు కాపాడుతావు?